హరి ఓం అందరికీ నమస్తే. ఈరోజు ఇంకొక వెరైటీ ఒబ్బట్టుతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా సాయంత్రం కోసం ఒక కప్పు చిరోటి రవ్వకి ఉప్పు, నూనె, నీళ్లు వేసి చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉండేలాగా కలిపెట్టుకోండి. దీన్ని నూనె తీసుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా మేదించుకుంటూ ఉంటే అది సాఫ్ట్గా అవుతుంది. ఎంత సాఫ్ట్గా చేస్తే ఒబ్బట్టు అంత బాగా వస్తుంది. తర్వాత పూర్ణం కోసం ఒక బౌల్లో 3 కప్పుల పాలు పగలకుండా ఉండటానికి ఒక చిటికెడు వంట సోడా, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు బ్రౌన్ షుగర్, సన్నగా చాప్ చేసిన బాదామి, గోడంబి. ఇది లావుగా అయిందైతే ఒబ్బట్టు చేయడానికి కష్టం అవుతుందని నైస్గా చాప్ చేసింది వేయాలి. ఇది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు దీనికి 1 కప్పు కృష్ణా రవ్వ, అది ఉప్పిండి రవ్వ వేసి ఉప్మాలాగా గట్టి పడే వరకు కలిపెట్టుకోవాలి. జనరల్గా ఇది 1 కప్పు పాలు మాత్రమే వేసి డీప్ ఫ్రై చేసే సజ్జొబ్బట్టు చేస్తారు. కానీ ఇప్పుడు నేను రోస్ట్ చేసేది చూపిస్తాను కాబట్టి 3 కప్పులు పాలు వేసుకోవాలి. అది ఆయిల్ చాలా అబ్జార్బ్ అవుతుందని ఇట్లా రోస్ట్ చేసే ఒబ్బట్టు చేస్తాము. దీని ఇలా గట్టి పడుతూ ఉన్నప్పుడు దీన్ని ఒక బౌల్కి తీసి పెట్టేసుకోండి. మనమా ఇది ఒబ్బట్టు చేసే కింద ముందు మళ్ళీ కన్సిస్టెన్సీ రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు కారం ఒబ్బట్టు కోసం ఒక ప్యాన్లో 3 కప్పుల పాలు పగలకుండా ఉండటానికి ఒక చిటికెడు వంట సోడా, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయల పేస్ట్, 2 కప్పుల పాలక్, సన్నగా తరిగిన బాదామి, గోడంబి, 1 కప్పు కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసి ఇది కూడా బాయిల్ అయ్యే వరకు మూసి పెట్టాలి. తర్వాత ఇది బాయిల్ అవుతా అన్నప్పుడు 1 కప్పు కృష్ణా రవ్వ వేసి ఉప్మాలాగా రెడీ చేసుకోవాలి. ఇట్లా గట్టి పడే వరకు కలిపి పెడుతూ ఉండండి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒబ్బట్టు చేసేకి నా ముందు ప్రకృతి సంరక్షణ, వైయక్తిక చింతన RRRలో ఒక టిప్ చూసేసి వద్దామా? వేస్ట్ మేనేజ్మెంట్ RRR రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్లో నెక్స్ట్ టిప్ రెస్పాన్సిబుల్ పిలిగ్రిమేజ్ ట్రిప్స్. మనము తీర్థయాత్రలు, పుష్కరాలకని నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ నదీ స్నానం చేశాక తడిచిన బట్టల్ని నీళ్ళలోనే వదిలేస్తాను. ఎలా వచ్చిందో, ఎవరు స్టార్ట్ చేశారో, ఎప్పటి నుంచి ఉందో, నిజమో అబద్ధమో ఏమీ తెలియదు, కానీ ఎవరో ఒకరు చేశారని అది ఒకరి నుంచి ఒకరికి అది అలానే కంటిన్యూ అయ్యి వచ్చింది. ఇలా వేల మంది, లక్షల మంది ఆ బట్టల్ని నీళ్ళలో వదులుతూ ఉంటే నీళ్ళు ఎట్లా ప్యూరిటీగా ఉంటాయి చెప్పండి. తర్వాత మనం పూజ పేరుతో పసుపు కుంకుమ ప్యాకెట్లు, వక్కపొడి పట్లాలు అన్నీ వదులుతాన్నాం. తర్వాత వాయినమని కాటుక, దువ్వెన, పసుపు కుంకుమ ప్యాకెట్లు, అద్దం అన్నీ ప్లాస్టిక్వి నీళ్ళలో వదిలేస్తాను. వీటన్నిటినీ నదులు, నీళ్ళలో ఉండే ప్రాణులు ఫుడ్ అనుకొని తింటానే. అవి ఎంత బాధకు గురవుతుంటాయో చెప్పండి. అహింస, సత్యమ, క్రోధ, త్యాగ, శాంతి రపైష్యునం, దయాభూతేశ్వలోలుప్తం, మార్దవం, హ్రీర చాపలం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 16వ అధ్యాయం 2వ శ్లోకంలో దైవీ సంపద్గుణాల గురించి చెప్తూ అహింస అంటే మన మనస, వాచ, కర్మణ ఏ విధంగా కానీ మనం ఇంకొక ప్రాణిని బాధ పెట్టకూడదు, హింసించకూడదు అని చెప్పారు. కానీ మనము ఈ పూజ పేరుతో ఎన్ని ప్రాణుల్ని హింసిస్తానమో చూడండి. మరి దీనికి పరిష్కారం ఏమంటారా? ఏం లేదండి, చాలా సింపుల్. మనం స్నానం చేశాక ఆ బట్టల్ని మనతో పాటు అట్లే వాపస్ తెచ్చేసుకునడమే, అంతే. వాటిని రూమ్కి వచ్చాక ఆరబెట్టేసుకొని అప్పుడు ఎవరికో ఒకరికి మీ చేతి నుంచినే ఇవ్వండి. అక్కడే పెట్టేసి తీసుకుంటే ఎవరు అట్లా తీసుకోరు. చేతి నుంచి ఇస్తేనే తీసుకుంటారు. లేదు తడి బట్టలే అని చెప్పి ఇవ్వండి, అప్పుడు అట్లు కూడా కొంతమంది తీసుకుంటారు, నేను ఇచ్చాము. తర్వాత వాయినాలు అంటారా, మనము దేవుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం అని అలానే వదిలేస్తానమా? దాని ప్రసాదం రూపంలో మనం తీసుకుంటున్నాం కదా, తింటున్నాం కదా. అట్లనే ఇది కూడా అంతే. వాయినాల్ని నదీమ తల్లికి చూపించి వాటిని అట్లే మనతో పాటే వాపస్ తెచ్చుకొని అక్కడే ఎవరో ఒకరికి ముత్తైదువులు అక్కడైనా ఉంటారు. లేదు టెంపుల్ మీకు ఎక్కడ ముత్తైదువులు కనిపిస్తే అక్కడ వాళ్ళకి కుంకుమ పెట్టి వాళ్ళకి నోమండి. ఆ వాయినాల్ని నదీమ తల్లి రూపంలో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు.
సో ఇలా మనము నదుల్లో పూజ పేరుతో నదుల్ని కలుషితం చేయకుండా మనవంతు ప్రయత్నంగా ఇంకొక స్టెప్ వేద్దామా? తర్వాత ఇప్పుడు ఒబ్బట్టు చేసేందుకు మనము రెడీ చేసుకుందాం పూర్ణంని. అది గట్టిగా సెట్ అయిపోయి ఉంటుంది. మనం ఎప్పుడు ఒబ్బట్టు చేస్తామో అప్పుడు దీన్ని రెడీ చేసుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువగా ఉందని బ్రౌన్ షుగర్ని పౌడర్ చేసి వేసాను. పాలు వేసి సాఫ్ట్గా చేసుకొని బాల్స్ చేసి పెట్టుకోండి. ఈవెన్ కారం ఒబ్బట్టుకు కూడా పూర్ణం అంతే. ఇది పచ్చిమిరపకాయలు పేస్ట్, కారం తక్కువ ఉంటే పాలు పేస్ట్ వేసుకొని దీన్ని కూడా సాఫ్ట్గా మేదించుకొని బాల్స్ రెడీ చేసి పెట్టుకోండి పూర్ణంని. ఇప్పుడు ఒబ్బట్టు చేయడానికి అది రీయూజబుల్ ఒబ్బట్టు పేపర్ వాడతాము. ఇది వాష్ చేసుకొని ఎన్నిసార్లైనా వాడచ్చు. సాయంత్రం ఇలా స్ప్రెడ్ చేసుకొని స్వీట్ బాల్స్ పెట్టేసి దాన్ని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనుకొని ఇట్లా మనం కొంచెం ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసిన దాన్ని రివర్స్ వచ్చేలాగా పెట్టి పైన ప్లాస్టిక్ షీట్ వేసి ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇది కొంచెం బంధన ఎక్కువగా ఉంటుంది, అందుకోసం కొంచెం ఫ్రెషర్స్ కూడా దీన్ని ఈజీగా చేయవచ్చు ఈ ఒబ్బట్టుని. ఈ కింద ప్లేట్ పెట్టేదాని నుంచి ఒబ్బట్టు మాడకుండా ఫ్లేమ్ యూనిఫామ్గా వస్తుంది, బాగుంటుంది. మరలా ఇది మనం కాల్చుకునేప్పుడు కొంచెం సాఫ్ట్గానే తీసేసుకుంటాము, ఎందుకంటే మనం ఇది రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 డేస్ ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు మనం మళ్ళీ దాన్ని హాఫ్ ఫోల్డింగ్లో నెయ్యి వేసుకొని కాల్చుకుంటే అప్పుడే ఫ్రెష్గా చేసినట్టు చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం ఒబ్బట్టు కూడా సేమ్ అట్లనే చేసేసుకుందాం. సో ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఫెస్టివల్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళకు కూడా వెరైటీ చేసినట్టు ఉంటుంది. సో ఇది అందరూ లైక్ చేస్తారు కారంది కూడా. సో స్పెషల్ వెరైటీ సజ్జొబ్బట్టు స్వీట్ మరియు కారంది రెడీ అవుతున్నాయి. సో సజ్జొబ్బట్టు, స్వీటు కర్రీ మరియు కారం రెడీ.